దువ్వాడ శ్రీనివాస్ లాస్ట్ ఇయర్‌లో జరిగింది యాక్చువల్‌గా ఇది. ఒక హ్మ్. టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి కొంత అనుచిత వ్యాఖ్యలు చేశాడని హ్మ్. 2025 మార్చిలో ఆయన చేశాడని చెప్పి అక్కడ గొట్టా గ్రామానికి సంబంధించిన జనసేన నాయకుడు చిన్నారావు అనే అతను కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఓకే. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అతనికి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇస్తే అతను వెళ్ళలేదు. వెళ్ళకపోతే మళ్ళీ మొన్న 20వ తేదీ మరో నోటీస్ ఇచ్చారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. దాంతో ఇంకా వెళ్ళకపోతే 3 నోటీసులు ఇచ్చారు కాబట్టి 3 నోటీసులకు వెళ్ళకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటది కాబట్టి విచారణకు హాజరయ్యారు. హ్మ్. కొత్తూరు ప్రసాదరావు సీఏ ఆయన ఆధ్వర్యంలో విచారణ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మామూలుగా అయితే విచారణ చేసి పంపించేయడానికి వాళ్ళు పిలిచారు. వాళ్ళు అరెస్ట్ చేయాలనే ప్లాన్ లేదు. కాకపోతే దివ్యల మాధురి వచ్చి పెద్ద హడావిడి చేసి ఒక 50 మందిని పోగేసుకొచ్చి అక్కడ హ్మ్. వాళ్ళ అప్పటికి కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్లు మర్యాదగానే ఆమెకి చెప్తున్నారు, అమ్మ మీరు ఇక్కడ గొడవ చేయకండి, హ్మ్. ఆయన విచారించి పంపించేస్తారంటే కూడా ఆయన "ఏయ్ నన్ను తాకద్దు" ఇలాగా అంతా గట్టి గట్టిగా ఇచ్చేస్తుంది. హ్మ్. సో బాగా నెగిటివిటీ వచ్చింది యాక్చువల్గా. మామూలుగా దువ్వాడ కి కొంత పాజిటివిటీ ఉంది అక్కడ. హ్మ్. కానీ ఈమొచ్చి రచ్చ చేసి ఇదేదో బిగ్ బాస్లో లాగా అరిసి హ్మ్. ఇవన్నీ చేసేసరికి వాళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అవును. వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో నువ్వు నన్ను తాకద్దు, చెయ్యొద్దు ఇలాగ మాట్లాడి గట్టి గట్టిగా ఇది చేసింది అనేది ఇప్పుడు ఆమె మీద విమర్శ. మేబీ ఆమె ఏమనుకునిందంటే అరెస్ట్ చేస్తారేమో అనుకున్నది. ఎందుకంటే హ్మ్. దాదాపు 4 గంటల పైన పెట్టుకున్నారు. సో ఇంకా మామూలుగా బయటికి చాలా రాకపోయి. సార్లు ఏం జరుగుతుందంటే అలాగే పిలిచి విచారణకన్నా పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. హ్మ్. అందుకని ఆమె మనం గొడవ చేస్తారన్నా భయపడి అరెస్ట్ చేయకుండా ఉంటారేమో అని కూడా ఆమె గొడవ చేస్తుండొచ్చు. హ్మ్. అంటే లేకపోతే ఇది సీరియస్ అవ్వదు, పెద్ద ఎత్తున గొడవ చేయాలి, డైవర్ట్ చేయడానికి. డైవర్ట్ చేసి అప్పుడైనా ఇది వాళ్ళు పోలీసులు కొంత భయపడి అరెస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందేమో హ్మ్. అని వదిలేద్దాంలే ఈసారి కానీ ప్లాన్ చేస్తారేమో అనే యాంగిల్లో కూడా ఆమె చేసుండే అవకాశం ఉంది. హ్మ్. అంటే అదేదో అంటారు కదా, ప్రివెంటివ్ ముందుగానే ప్రివెన్షన్. ఆ, అవును. ముందుగానే గోల్ చేసేస్తే హ్మ్. దానికి భయపడి వీళ్ళు చేయకుండా ఉంటారనేది ఉంది. కాకపోతే ఏంటంటే రెండో యాంగిల్ మాట్లాడిన దాంట్లో ఒక లాజిక్ అయితే ఉంది. అదేంటంటే ఎవడో కోన్ కిస్కా గాడు కేసు పెడితే ఎలా అరెస్ట్ చేస్తారో అలాంటిది పవన్ కళ్యాణ్ పెట్టమనండి అవును. అని అడిగింది. అది న్యాయమే. ఈ మధ్య ఏం జరుగుతుందంటే నేను ఎవరినో తిడితే ఇంకెవరో గాయపడతారు ఎక్కడో. ఎవడో కూడా తెలీదు. వాడెవడో తెలీదు. వాడు గాయపడి వాడెక్కడో పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే వీళ్ళు నన్ను పిలుస్తారు. ఆ హ్మ్. మధ్య నాగేశ్వర్ మీద కూడా ఇదే కదా జరిగింది. అవును. నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వాలి, ఆయన కేసు పెట్టాలి. ఆయన పెట్టడు, ఎవడో పెడతాడు. అన్నెసరీ కాక్రోచ్‌లని బయటకొస్తాయి. వాడెవడో పెట్టి పెడతాడు. దాన్ని మామూలుగా అయితే పోలీసులు హ్మ్. ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు పెట్టేవాళ్ళు. అది పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు పోలీసులు. కానీ ఈ మధ్య ఏమవుతుంది, దాన్ని కూడా వాడెవడో ఒకడొచ్చి కేసు పెట్టేస్తే ఇమ్మీడియట్‌గా వాళ్ళని పిలవడం ఇవన్నీ చేస్తారు. అంటే ప్రైమా ఫేసి అసలు నీకేంరా సంబంధం అని అడగాలి కదా! నిన్ను తిట్టాడా? నీకేం అవును. సంబంధం? నువ్వెందుకు కేసు పెడుతున్నావు? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే కదా చేయాలి. అసలు కంప్లైనెంట్ ఎవరు? చాలా సార్లు కోర్టులు కూడా అడుగుతున్నారు. హ్మ్. అసలు నీకేంటి సంబంధం అని కేసులు. కానీ పోలీసులు అవేవి పట్టించుకోకుండా, అంటే క్లియర్‌గా ఏందంటే ఈ మధ్య కాలంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, తమకు ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. ఎందుకంటే ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ ఇండియాలో. హ్మ్. వీళ్ళకి శిక్షలు పడవు, ఏమి లేవు. అందుకనే జైళ్ళల్లో కూడా 70% ఖైదీలు రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. కన్విక్టెడ్ వాళ్ళు 30% మన ఇండియన్ జైల్స్‌లో. హ్మ్. నిజానికి ఇవన్నీ జరగకపోతే ఇండియన్ జైల్స్ ఖాళీగా ఉంటాయి. అవును. 70% దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఇండియాలో జైల్స్‌లో ఉంటే, అందులో 3.5 లక్షల మంది వీళ్ళే ఉంటారు. హ్మ్. అంటే నేరం రుజువు కాకుండా ఉండేవాళ్ళే ఉంటారు. వాళ్ళకేందంటే బెయిల్ త్వరగా రాదు. హ్మ్. బెయిల్ రాకుండా వీళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య ఏందంటే కక్ష సాధింపులో భాగంగా మల్టిపుల్‌గా పెట్టిచ్చేయడం. నేరం ఒకటే, హ్మ్. కానీ కంప్లెయింట్లు అనేకం ఉంటాయి. అది అవును. కూడా జరుగుతుంది. అది కూడా కోర్టులు అడుగుతున్నాయి. హ్మ్. అయినా అదే పెడుతున్నారు. ఇప్పుడు నాగేశ్వరు ఒక నేరమే కదా ఆయన చేస్తుంటే ఒకవేళ. హ్మ్. ఒక కేసు కదా పెట్టాలి.
మల్టిపుల్గా పెట్టించారు. ఇది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ కేసులన్నీ కోర్టులకు వెళ్ళి కోర్టు నీకేం సంబంధం అని అడిగి ఇవన్నీ టైం పడుతుంది కదా, ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు. అది ప్లాన్ అన్నమాట. అంటే మన చట్టంలో లొసుగుల్ని తెలుసుకొని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దీనికోసమే కేసులు ఎలా పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టించాలి, ఆ పెట్టేవాళ్ళు ఎస్సీ ఎస్టీ పెట్టిస్తారు కొంత. ఆ మధ్య కూడా అలా చేశారు. ఎస్సీ పెట్టిస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అయిపోతుంది. సో ఇలాగా అంటే ఏదో దేని మీదో మాట్లాడితే ఒక ఎస్సీ పర్సన్ హర్ట్ అవుతాడు, దానికి దీనికి సంబంధం ఉండదు. ఎస్సీ పర్సన్ హర్ట్ అయ్యాడు కాబట్టి మమ్మల్ని అన్నారు అక్కడ అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేస్తే బెయిల్ రాదు. ఇట్లా అంటే బెయిల్ రాకుండా చూసుకోవడం, మల్టిపుల్ కేసులు పెట్టడం, ఒకే నేరానికి మల్టిపుల్ కంప్లైంట్లు తీసుకోవడం, ఇవన్నీ ఇదంతా ఏంటంటే అరెస్ట్ చేయడానికి చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మన న్యాయ వ్యవస్థలో ఉండే ఆలస్యాలను ఉపయోగించుకొని కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఈ కేసులకంతా తిరగతా ఉండాలి తలనొప్పి అనమాట. అంటే ఏంటంటే మా జోలికి మీరు రాకండి, మమ్మల్ని విమర్శించకండి, ఒక మాట అనకండి అన్న పద్ధతులు భయభ్రాంతం చేయడం అనేది జరుగుతుంది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.